బట్టతలలకి ఇబ్బంది పడుతున్నారా? బట్టతలకి ఎటువంటి ట్రీట్మెంట్స్ చేయించుకుంటే మనకి వెంట్రుకలు మళ్ళీ వెనక్కొస్తాయి? పోయిన వెంట్రుకలు ఏ విధంగా చేస్తే బెనిఫిట్స్ ఒస్తాయి? అసలకి బట్టతలలకి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్స్ చేయటంతోటి బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయా? ఆడవాళ్ళకి కూడా చేస్తామా? మగవాళ్ళకి మాత్రమే చేస్తామా? అసలకి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్స్ అనేది ఏంటి పద్ధతి? ఎలా మనం చేస్తాము? దీంట్లో సేఫ్టీ ఉంటుందా? పెయిన్‌ఫుల్‌గా ఉంటుందా? పెయిన్‌లెస్‌గా ఉంటుందా? వీటికి అన్నిటికి మనకి ఏ టెస్టులు చేయాలి అనే దాని గురించి అని చాలామందికి ఆలోచనలు చేస్తూ ఉంటారండి. అయితే వీటన్నిటికీ సందేహాలకి, అలానే మిస్‌కన్సెప్షన్స్‌కి అన్నిటికీ నా అవేర్‌నెస్ వీడియో మీకు జవాబవుతుందని ఆశిస్తూ, నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మీ ముందుకొచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామందికి ఈ విధంగా ఇబ్బందులు ఉంటాయండి. బట్టతలలకి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆడవాళ్ళకి కూడా చూస్తూ ఉంటామండి. ఆడవాళ్ళకి 25 ఏళ్ల వరకు కూడా బాగా మాడు కనిపించేయటం అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఎలా చేస్తాము? మగవాళ్ళలాగా మొత్తం షేవ్ చేసి ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారా? అసలుకి ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే ఏంటి? వెంట్రుకలు నిజంగానే వస్తాయా? ఇన్ని చాలామందికి సందేహాలు ఉంటూ ఉంటాయండి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనంటే వెంట్రుకలనేది లేని చోట రావటాన్ని, ప్రొసీజర్ చేయటాన్ని దాన్ని హెయిర్ రిస్టోరేషన్ గాని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అని అంటారనమాట. ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేదాన్ని ఎలా చేస్తారు అనంటే, ఇక్కడ వెంట్రుకలన్నిటిని ట్రిమ్ చేసేసి, అక్కడి నుంచి వెంట్రుకలు తీసేసి, ఇక్కడ ముంగట మాడు పైన పెడతారనమాట. అయితే మరి ఆడవాళ్ళలో మరి వెంట్రుకలు తీస్తే ఎలా? వాళ్ళకి ఇబ్బంది కదా! అని అనుకుంటాం. ఆడవాళ్ళకి మొత్తం వెంట్రుకలన్నీ తీయమండి. దీన్ని నాన్ షేవ్ టెక్నిక్ అని అంటాం. అంటే మగవాళ్ళలో 2000 గ్రాఫ్ట్స్, 3000 గ్రాఫ్ట్స్ కంటే తక్కువున్న వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి, అలానే ఆడవాళ్ళకి నాన్ షేవ్ ట్రాన్స్‌ప్లాంట్స్ అనేటివి చేస్తాం. నాన్ షేవ్ ట్రాన్స్‌ప్లాంట్స్ అనేటిది ఏంటనంటే, మీకు వెంట్రుకలనేటిది పైకెత్తి, ఆ భాగంలో వరకు మాత్రమే మీకు కొద్దిగా ట్రిమ్ చేస్తామండి. అంటే పూర్తిగా షేవ్ చేయం. కొద్దిగంత భాగం మాత్రమే ట్రిమ్ చేస్తాం. ట్రిమ్ చేసేసి వెంట్రుకలనేది పైకెత్తుతాం గదండీ! అది కిందికేసేసామనుకోండి, జడలకు కట్టేసామనుకోండి, అక్కడ ఆ భాగం ట్రిమ్ జేసింది కనిపించదనమాట. అంటే కేమోఫ్లేజ్ అయిపోతుందనమాట. ఈ కేమోఫ్లేజ్ అయిపోయిన దానికి మనం ఏం చేస్తామనంటే, మామూలుగా చిన్నగా డ్రెస్సింగ్ చేసేస్తాము. ఒక 3, 4 రోజుల్లో ఆ డ్రెస్సింగ్ తీసేస్తే, ఎనకాల నుంచి కొన్ని వెంట్రుకలు అవి పెరిగిపోయి, ఒక వారం, 10 రోజుల్లో మీకసలు అక్కడ ఏం కనిపించదండి. అలానే మీకొక నెల దాటిందనుకోండి, అసలక్కడ ట్రాన్స్‌ప్లాంట్ చేసినాం అన్నట్టుగానే కనిపించదు. సో, ఆ విధంగా మనము చేసుకోవాలనమాట. నాన్ షేవ్ ట్రాన్స్‌ప్లాంట్స్ అనేది ఆడవాళ్ళలో మనం చేయించుకోవచ్చు. మరి ఈ భాగంలో పెడతారు గదండీ! మరి ఇక్కడ ఎలా మనకి అక్కడ గూడా షేవ్ చేస్తారా అనంటే, అసలు ఒక్క వెంట్రుక కూడా ఈ భాగంలో షేవ్ చేయమండి. కేవలం ఈ భాగంలో మాత్రమే మీకు ట్రిమ్ చేస్తాం. అది కూడా ఒక ప్యాచ్ వరకు మనం మాత్రమే చేస్తాం. 1 కానీ, 2 కానీ అవసరాన్ని బట్టి, మీ డెన్సిటీని బట్టి చేస్తామనమాట. ఇది చేసిన దగ్గర నుంచి ఇక్కడంతా మొద్దుబార్చేసి, ఒక్కొక్క వెంట్రుక అక్కడి నుంచి తీసేసి, తర్వాత ఆ వెంట్రుకలు ఇక్కడ కిందికేసేసి, ఆ తర్వాత ఈ వెంట్రుకలు ఇక్కడ ముందు భాగంలో ఉంటుంది గదండీ! ఆ ముందు భాగంలో ఉన్న వెంట్రుకల్ని పక్కకి జరిపి, మధ్యలో ఇంప్లాంట్ చేసుకుంటూ ఎళ్తామనమాట. దీన్నే నాన్ షేవ్ టెక్నిక్ అని అంటాం ఆడవాళ్ళ కోసమని. మగవాళ్ళకి కొంతమందికి నాన్ షేవ్ టెక్నిక్ అనేది ఎందుకు ఇష్టం ఉంటుందనంటే 10 రోజుల్లో నేను నా పనులు నేను చేసుకునేటట్టుగా ఉండాలి సార్. నాకు ఎటువంటి ఇబ్బంది కావద్దు అనంటే నాన్ షేవ్ టెక్నిక్స్ అవి చేస్తామండి. ఈ నాన్ షేవ్ టెక్నిక్ చేయటంతోటి ఏమవుతుందనంటే మీకు 15 రోజుల తర్వాత మీకు అసలుకి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసినట్టుగా అసలు కనిపించనే కనిపించదండి. మీకు మామూలుగా వెంట్రుకలు పెట్టుంటాయి. పక్కన చిన్న గ్రాఫ్ట్స్ ఉంటాయన్నమాట. దాన్ని మీరు కవర్ చేసుకొని మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారు. ఆ గ్రాఫ్ట్స్ అన్నీ మీకు రెండో నెలకి మొత్తం అన్నీ ఊడి పడిపోతాయండి. కొన్ని గ్రో అవుతూనే ఉంటాయన్నమాట. సో, అలా గ్రో అవుతున్న వాటితోటి మనకి మంచిగా మెల్లమెల్లగా అది గ్రోత్ అయిపోతూ ఉంటది. రెండో నెల తర్వాత ఊడి పడిపోయినా కానీ మెల్లమెల్లగా గ్రోత్ అయిపోయి ఒక సంవత్సరం తర్వాత మొత్తం అంతా గ్రోత్ వస్తుందండి. మంచి డెన్సిటీ తోటి మనం చేస్తామండి. హై డెన్సిటీ గ్రాఫ్ట్స్ తోటి పెట్టటం తోటి మంచిగా చర్మంలో మనకి బెనిఫిట్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. సో, ఈ విధంగా చేస్తున్న దాంతోటి మనకి చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకురావటానికని మనము ప్రయత్నం చేయొచ్చండి. సో, మనము ఈ విధంగా చేస్తున్న దానికి ఖచ్చితంగా ట్రాన్స్‌ప్లాంటేషన్ తోటి మంచి రిజల్ట్స్ వస్తాయనంటే 99.99% వాళ్ళకి మంచిగా వస్తుందనండి. అంటే మనకేంటనంటే పెట్టిన జుట్లు, వెంట్రుకలు మంచిగా గ్రోత్ అవుతాయి. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటనంటే ఎక్కడైనా టెక్నికల్ లిమిటేషన్ ఉంటే 1000 గ్రాఫ్ట్‌లు పెడితే ఒక 20, 30, 40, 50 గ్రాఫ్ట్‌లు మీకు పెరగవనమాట. అది టెక్నికల్ లిమిటేషన్. పూర్తిగా మొత్తానికి అన్నీ వస్తాయని కాదండి.
కొన్ని గ్రాఫ్ట్స్ అనేటివి మనకి ఇబ్బందిగా కావచ్చనమాట. మిగతా అన్నయితే ఆరోగ్యంగా వస్తాయన్నమాట. సో, మనము న్యాచురల్‌గా రిజల్ట్స్ అనేటివి తీసుకురావాలనంటే ఈ నాన్ షేవ్ టెక్నిక్ తోటి కూడా మనకి సాధ్యమవుతుంది. ఆడవాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు లేకుండా మనం మంచిగా ప్రయత్నాలు చేయొచ్చనమాట. సో, ఇదండి విషయం. మనకి మంచిగా రిజల్ట్స్ తీసుకురావాలి అనంటే మనకి ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకొని మంచిగా చేసుకుంటూ ఉంటే బెనిఫిట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో, మనము ఈ విధంగా జాగ్రత్తలు పడుతూ చర్మానికి, మనకి జుట్టుకి కూడా మంచి సాధ్యమైన రిజల్ట్స్‌ని మనం తెచ్చుకొని, మన కాన్ఫిడెన్స్ మనం సాధించుకొని, న్యాచురల్‌గా రిజల్ట్స్‌ని ఉండేటట్టుగా ప్రయత్నం చేయొచ్చు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది చాలా సేఫ్ ప్రొసీజర్ అండి. మా దగ్గర ఫిట్‌నెస్ అనేది ఖచ్చితంగా చాలా గట్టిగా పాటిస్తామండి. స్ట్రిక్ట్‌గా పాటిస్తాం. ఎందుకు అనంటే, ఎక్కడైనా గాని మనకి కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉందనంటే, నేను అస్సలు కాంప్రమైజ్ కానండి. ఎందుకనంటే, బాధ్యతగా మనము మంచిగా జాగ్రత్తగా ప్రతి విధానంలో మనం చెక్ చేసుకుంటే, రికవరీ అనేది మీకు మంచిగా ఉంటుంది. రికవరీ అనేది బాగుంది అనంటే, మీరు మంచిగా హ్యాపీగా మీ పనులు మీరు చేసుకుంటారు. ఎటువంటివైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అనంటే ఏది ఉండదండి. పెయిన్ కిల్లర్స్‌కి పెయిన్ యేసుకుంటామండి. ఇచ్చింగ్ ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు. స్వెల్లింగ్ ఒక 2, 3 రోజులు ఉంటుంది. తగ్గిపోతుంది. అంత ప్రొసీజర్ చేసినప్పుడు కొద్దిగంత స్వెల్లింగ్ ఉంటుంది గదండీ! అది అంతే. నొప్పి రాకుండా ఇక్కడ మొద్దుబార్చేస్తామండి. ఒక్కసారి మొద్దుబార్చినాక మీకసలు ఎటువంటి ఇబ్బందులుండరు. కొన్ని సందర్భాల్లో అయితే మా పేషెంట్స్ హ్యాపీగా నిద్రపోతారు. మాట్లాడుతూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు, లేస్తూ ఉంటారు, వాష్‌రూమ్‌కెళ్తారు, స్నాక్స్ తింటారు, భోజనం చేస్తారు. ప్రొసీజర్ అంతా చేసుకుంటూ ఉంటారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా చేసుకుంటారనమాట. సో, ఆ విధంగా మనం ట్రీట్మెంట్ చేసుకొని మంచి చక్కగా రిజల్ట్స్ అనేటివి మనం సాధించుకోవచ్చనమాట. రిజల్ట్స్ 1 ఇయర్ తర్వాత వస్తుందండి. పీఆర్‌పీ, మీసోథెరపీ, జీఎఫ్సీస్ కూడా మనం కాంబినేషన్‌లో చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతుందండి. అలానే ముఖ్యంగా మనము షాంపూస్ కూడా ఎలా చేయాలి అనంటే నెక్స్ట్ డేకే మనం షాంపూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందనమాట. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన తర్వాత అంటే నెక్స్ట్ డే మీరొస్తే షాంపూయింగ్ మేము చేసి చూపిస్తాం. ఏ విధంగా చేయాలి అని చెప్పేసి. షాంపూయింగ్ చేసినాక మీకు అప్పటికి మంచిగా ఉంది అనంటే మంచిగా రిజల్ట్స్ అనేటివి బావుంటుందనమాట. అంటే మీరు ఇంటికెళ్ళి గూడా మీరు చేసుకోవచ్చు. దేశాన్ని దాటి వచ్చిన వాళ్ళకి, రాష్ట్రాలను దాటి వచ్చిన వాళ్ళకి ఇంటి దగ్గర ఎలా కేర్ చేసుకోవాలి సార్ మాకు చాలా దూరం అవుతుంది కదా అనంటే, మీకు ఆ నెక్స్ట్ డేనే చూపిచ్చేసి మీరు ప్రయాణం చేసేస్తారనమాట. నా దగ్గర కొంతమంది క్లయింట్స్ ఉన్నారండి. సెకండ్ డే, థర్డ్ డేకి దూరం డిస్టెన్స్ ఉన్నా గానీ ట్రావెల్ చేస్తారు. వాళ్ళు ఏ దేశంలో ఎక్కడున్నా గానీ ఏ డాక్టర్ తోటైనా కేవలం డ్రెస్సింగ్ ఇలా తీసేస్తే పూర్తిగా పోతుందండి. అదేం పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఇక్కడిది మీకు ఓపెన్‌గానే ఉంటుందనమాట. సో, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన తర్వాత స్పెసిఫిక్ కేర్ ఉంటుంది గానీ, చాలా సింపుల్‌గా ఉంటుందండి. పెద్ద ఎత్తున ఏదో కాంప్లికేటెడ్ అన్నట్టుగా ఏది కాదండి. పీఆర్‌పీస్‌కి, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌కి మనం గమనించాల్సిన తేడా ఏంటనంటే, పీఆర్‌పీ తోటి మీకు వెంట్రుకలనేటివి కొత్త వెంట్రుకలు రావండి. ఉన్న వెంట్రుకలు గట్టిగా నిలబడతాయి. అదే మీరు గనక మీరు జీఎఫ్‌సీ, మీసోన్ చేసినా గానీ పాత వెంట్రుకలు గట్టిగా నిలబడతాయి. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తోటే మీకు కొత్త వెంట్రుకలనేటివి సాధ్యమవుతుందనమాట. సో, ముఖ్యంగా మనం చూడాల్సిందేంటంటే, వెంట్రుకలు కొత్తయి కావాలా? ఉన్నయి కాపాడుకోవాలా? కొత్తయి కావాలంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, ఉన్నయి కాపాడుకోవాలంటే పీఆర్‌పీ, మీసో, జీఎఫ్‌సీ, పీఎంజీ థెరపీస్ అని మేము చేస్తామండి. అది అనమాట. సో, ఈ విధంగా మనం జాగ్రత్తలనేటివి చేస్తే చాలా మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతుందనమాట. సో, ముఖ్యంగా మనం చూడాల్సిందేంటంటే, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ ఎలా చేస్తున్నాము? ఏ విధంగా చేస్తున్నాం అని. దాదాపుగా 10, 15 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉందండి మా దగ్గర. మా టీమ్ అంతా హైలీ ట్రైన్డ్ అనమాట. జార్జియా నుంచి ట్రైన్ చేసొచ్చారు. బయట దేశాల్లో ట్రైన్ అయ్యి వచ్చారు. అందరు డాక్టర్స్ అంతా హైలీ ట్రైన్డ్ అనమాట. చాలా మంచి రిజల్ట్స్ మా దగ్గర వస్తూ ఉంటాయి. మీరు వస్తే తప్పకుండా మీకు తెలుస్తుంది మా దగ్గర ఎంతమంది డాక్టర్స్ కష్టపడుతున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఎంత టీమ్ ఉంది అనే దాని గురించని మీకు తెలుస్తుందనమాట. ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకొని మనం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అని చేయించుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. మీ పిల్లల్లో ఎవరికైనా గానీ మీ తెలిసిన మిత్రులకి అలానే చుట్టాలకి, శ్రేయోభిలాషులకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి ఎవరికైనా గానీ విపరీతంగా హెయిర్ లాస్ ఉండి వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు అనంటే, వాళ్ళకి డెఫినెట్‌లీ ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి, అలానే మంచి కాన్ఫిడెన్స్ అనేది తీసుకురావటానికని వాళ్ళతో డిస్కస్ కూడా చేయండి. వాళ్ళకి చెప్పండి మంచిగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్స్ చేసుకొని, హెయిర్ లాస్‌కి క్యూర్స్ అనేటివి, ట్రీట్మెంట్స్ అనేటివి తప్పకుండా మంచిగా చేసుకోవచ్చని చెప్పేసి. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి మనకి తప్పకుండా సాధ్యమవుతుంది. సో, ఇదండి విషయం. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనే సేఫ్టీ గురించని, పెయిన్‌లెస్ అనే దానికి, నాన్ షేవ్ దానికి గురించని నేను మీకు వివరించాను. ఎటువంటి అయినా సందేహాలున్నా కానీ, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి సంబంధించింది గానీ, హెయిర్ లాస్‌కి కానివ్వండి, అలానే చర్మ వ్యాధులకి కానివ్వండి, పిగ్మెంటేషన్‌కి కానివ్వండి, ఎటువంటివైనా ఉన్నా గానీ కామెంట్ సెక్షన్‌లో పెడితే నా సమయం దొరికినప్పుడు నేను మీకు వీడియో రిప్లై గానీ, టెక్స్ట్ రిప్లై గానీ తప్పకుండా చేస్తానండి.
అలానే ముఖ్యమైనది ఏంటనంటే మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా నేను మీకు మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తుంటాను. నమస్తే.